రైట్ ఇక న్యూస్ డీటెయిల్స్. అసెంబ్లీ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటను చేతిలో పట్టుకొని బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్లకార్డులతో నినాదాలు చేస్తూ బీజేఎల్పీ ఆఫీస్ నుంచి అసెంబ్లీ మీడియా పాయింట్ వరకు ర్యాలీ నిర్వహించారు. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అసెంబ్లీ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. అకాల వర్షాలతో నష్టపోయినటువంటి పంటను చేతిలో పట్టుకొని బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ప్లకార్డులతో నినాదాలు చేస్తూ బీజేఎల్పీ ఆఫీస్ నుంచి అసెంబ్లీ మీడియా పాయింట్ వరకు ర్యాలీ నిర్వహించారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. అకాల వర్షం రైతులను నిండా ముంచిందని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేయండి. థ్యాంక్ యూ సాయిరామ్. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు 8వ రోజు సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభమవుతాయనగా ప్రధానంగా బీజేపీ అకాల వర్షాల కారణంగా నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకోవాలంటూ కూడా బీజేపీ ఎల్పీ కార్యాలయం నుంచి అసెంబ్లీ మీడియా పాయింట్ వరకు కూడా ముఖ్యంగా గత కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలో కురిసినటువంటి అకాల వర్షాల కారణంగా నష్టపోయినటువంటి పంటలను వరికంకులు విరిగిపోయినటువంటి వరికంకులతో పాటు వడగండ్ల వానతో రాలిపోయినటువంటి మామిడికాయలను తీసుకొని వారంతా కూడా చేతిలో పట్టుకొని నిరసన తెలుపుతూ కూడా మీడియా పాయింట్ కి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మార్షల్స్ కి అదే విధంగా బీజేపీ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. ఎందుకంటే అసెంబ్లీలోకి ఎటువంటి వస్తువులను తీసుకురాకూడదంటూ కూడా మార్షల్స్ ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలకి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము రైతులకు అండగా నిరసన తెలుపుతున్నాం, కానీ మేము ఎటువంటి మారణ ఆయుధాలు తీసుకురాలేదు, రైతులు పండించినటువంటి నష్టపోయినటువంటి పంటని మేము తీసుకొచ్చామంటూ కూడా ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలంతా కూడా మార్షల్తో వాగ్వాదానికి దిగడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానంగా వారంతా కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా బీజేపీ ఎల్పీ కార్యాలయం నుంచి వరి కంకులు అదే విధంగా మొక్కజొన్న కంకులతో పాటు మామిడి పళ్ళు తీసుకొని ప్రధానంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు చేరుకోవడం జరిగింది. చేరుకొని వారంతా కూడా ఒక్కటే డిమాండ్ చేశారు. వెంటనే రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయినటువంటి రైతులకి వెంటనే ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేసి వారికి నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. కావాలనే ఈ ప్రభుత్వం ఫసల్ బీమా యోజనని రైతులకి ఇవ్వడం లేదు, అది అమలు చేస్తే రైతులకి మేలు జరుగుతుందంటూ కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా 30,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేయడం జరిగింది. దీంతో పాటు ముఖ్యంగా శాసనసభ వేదికగా రైతులని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందంటూ కూడా వారంతా కూడా పెద్ద ఎత్తున ఆరోపించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతులను ఆదుకునేటటువంటి ప్రయత్నం చేయాలంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి పరిస్థితి. మరొకవైపు అసెంబ్లీలో కూడా ఇదే అంశం పైన అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులకు సంబంధించినటువంటి అంశం పైనే వాయిదా తీర్మానాన్ని సైతం బీజేపీ ఇచ్చిందని చెప్పాలి. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.